మెగా హీరోలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నాడు సాయి ధరమ్ తేజ్. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం ఇలా వరుస విజయాలతో మాస్ హీరో అయిపోయాడు. సాయి సినిమా అంటే ఓపెనింగ్స్ కూడా అట్రాక్టివ్ గా ఉండడంతో తేజ సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. దాంతో పాటు సినిమాకి బడ్జెట్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈజ్ లో, డాన్స్ లో, పెర్ఫార్మెన్స్ లో తేజకి తిరుగులేదు. ఏ స్టార్ హీరోతో అయినా పోటీ పడగలడు. అయితే తేజ యాక్టింగ్ క్యాపబిలిటీస్ పైనే అనుమానాలున్నాయి. పదే పదే చిరంజీవి, పవన్ కళ్యాణ్లని అనుకరించడం, వాళ్ళ మేనరిజాలని కాపీ కొట్టడం తేజకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. మావయ్యలను 1-2 సార్లు గుర్తు చేస్తే చాలు, అదే పనిగా అది తప్ప ఇంకేం చేత కాదన్నట్టుగా చిరంజీవినో పవన్ కళ్యాణ్ను ఇమిటేట్ చేస్తూ ఆడియన్స్ ని ఇరిటేట్ చేస్తున్నాడు. దాంతో తేజపై కాపీ క్యాట్ అనే ముద్ర కూడా పడే అవకాశం ఉంది. విన్నర్ లో ఇదే కనిపించింది కూడా. ఎంటర్టైన్మెంట్, రొమాన్స్, డైలాగ్ డెలివరీ ఇలా ఏది తీసుకున్నా సరే అటు చిరునో ఇటు పవన్ను ఇమిటేట్ చేసేసిన ఉదాహరణలు కోకొలలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు చిరు పాటల్ని ఎడాపెడా వాడేసిన సాయి ధరమ్ ఇప్పుడు నటనలోనూ కాపీ కొట్టడం మెగా ఫ్యాన్స్ నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మామయ్యలని ఈ విధంగా వాడడం మానేసి తనదైన సొంత ముద్ర చూపించుకుంటే బాగుంటుందని, లేదంటే తేజ కెరీర్ ఇబ్బందులు పడే అవకాశం ఉందని అంటున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.